ఈ మధ్యన ఒక క్లయింట్ నన్ను అడిగారు, సార్ ఆయిల్ పుల్లింగ్ మంచిదా మౌత్ వాష్ మంచిదా? అసలు ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి, మౌత్ వాష్ అంటే ఏంటి? ఆయిల్ పుల్లింగ్ అంటే ఏం లేదండి, పూర్వకాలము కొన్ని ఆయిల్స్ వాడేవాళ్ళు అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడి మౌత్ వాష్ మాదిరిగా చేసేవాళ్ళు. అప్పట్లో మౌత్ వాషెస్ అవైలబుల్ లేవు కాబట్టి. సో దానివల్ల కొంతవరకు యూజ్ అవుతుంటుంది. కొంచెం మౌత్ ఫ్రెష్ అవ్వడము, కొంచెం లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవ్వడము, కొంచెం మజిల్ ఎక్సర్సైజ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ అది బ్రషింగ్కి కానీ ప్రొఫెషనల్ క్లీనింగ్కి కానీ ప్రత్యామ్నాయం అయితే కాదు. ఈవెన్ మౌత్ వాష్ అయినా సరే ఇది కొంచెం మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది, కొంతవరకు బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేస్తుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, బ్రషింగ్కి సబ్స్టిట్యూట్ మౌత్ వాష్ కానీ ఆయిల్ పుల్లింగ్ కానీ కాదు. ఇప్పుడు డాక్టర్ గారు మీకు 2 సార్లు బ్రష్ చేయమంటే నైట్ బ్రష్ చేయాల్సిందే. మౌత్ వాష్ చేసాము సరిపోద్దని మాత్రం ఆ పొరపాటు చేయకండి. థ్యాంక్ యూ.